చాలా రోజులకి నేను ఒక ట్రిప్ వెళ్ళొచ్చాను. ఫ్రెండ్స్తో కలిసి అండమాన్ ఐలాండ్స్కి వెళ్ళొచ్చాను. చాలా బాగుంది ప్రయాణం. 5 డేస్ అక్కడ స్టే చేసాము. 6th డే రిటర్న్ అయ్యాము. 12th మార్చ్ మార్నింగ్ 6:30కి మాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్. మేము రాత్రి 3 o'clockకే ఎయిర్పోర్టుకు చేరి చెక్ ఇన్ అయ్యి 6:30కి బయలుదేరింది. పోర్ట్ బ్లెయిర్ చేరడానికి మాకు 2.5 hours పట్టింది. మేము 9 o'clock కల్లా పోర్ట్ బ్లెయిర్ ఎయిర్పోర్ట్లో దిగాం. అక్కడి నుంచి హోటల్ కల్కీలో మా స్టే లంచ్ ముగించుకున్న తర్వాత మేము కార్బిన్స్ కోవ్ బీచ్కి బయలుదేరాము. అది ఫస్ట్ బీచ్ అట పోర్ట్ బ్లెయిర్లో. అక్కడ ఈ స్పీడ్ బోట్ ఎక్కాము. స్పీడ్ బోట్ ద్వారా స్నేక్ ఐలాండ్ ఉంటుంది, ఆ ప్రదేశానికి తీసుకెళ్తాడు. కానీ అక్కడ దిగటానికి వీలు లేదు. ఆ బీచ్లో చాలాసేపు నీళ్ళలో ఆడుకొని అక్కడ సెల్యులార్ జైలు ఫేమస్ పోర్ట్ బ్లెయిర్లో. ఆ సెల్యులార్ జైలు చూడ్డానికి వెళ్ళాము. అదంతా చూసి నైట్ లైట్ షో ఉంటుంది. ఆ లైట్ షోలో ఏ విధంగా ఆ జైలును కట్టారు బ్రిటిష్ వాళ్ళు, అక్కడ ఖైదీలకు ఎలాంటి శిక్షలు వేశారు, ఏ విధంగా వాళ్ళను చూసుకున్నారు అన్నదంతా మనకు లైట్ షో ద్వారా వాళ్ళు చూపిస్తారు. అదంతా చూసి మేము తిరిగి మళ్ళీ మా స్టే కల్కి హోటల్కి వచ్చి అక్కడ ఆ నైట్ స్టే చేసాం. మా 2nd డే ప్రయాణం 13th మార్చ్ రోజు మేము హ్యావ్లాక్ బీచ్కి వెళ్ళాము. హ్యావ్లాక్ బీచ్కి వెళ్ళటానికి క్రూజ్ ద్వారా 2 గంటల ప్రయాణం అవుతుంది. నాటికా అన్న క్రూజ్లో మేము బయలుదేరాము. 2 అవర్స్లో హ్యావ్లాక్ ఐలాండ్కి చేరుకున్నాము. మా స్టే వచ్చేసి వర్జిన్ హోటల్స్. అక్కడ మేము 2 డేస్ స్టే చేసాము. అంటే అక్కడికి దగ్గరలో ఉన్న బీచెస్ని చూడడానికి 2 డేస్ పట్టింది. లంచ్ అదంతా ముగించుకొని మేము రాధానగర్ బీచ్ చూసాము. చాలా బాగుంటుంది అక్కడ వాటరు, మొత్తము చాలాసేపు నీళ్ళల్లో ఆడుకున్నాం మేము. బాగా అనిపించింది. నెక్స్ట్ డే మేము ఆ బీచ్లో రకరకాల ఫన్ గేమ్స్ ఉంటాయి. నీళ్ళల్లో ఆడుకునే గేమ్స్ చాలా రకాలు చెప్తారు వాళ్ళు. ముఖ్యంగా సబ్మెరైన్లో వెళ్ళటం. సబ్మెరైన్లో మనము నీళ్ళ లోపలికి 15 ఫీట్ల లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ మనము రకరకాల రంగు చేపలను, కోరల్ ట్రీస్ని అవన్నీ చూస్తామన్నమాట. సముద్రపు కొంత దూరం అంటే కొంత లోతుకు తీసుకెళ్ళి మనకి ఇవన్నీ చూపిస్తారు. ముఖ్యంగా ఏంజిల్ ఫిష్, ఎల్లో ఫిష్, పింక్ ఫిష్, బ్లూ ఫిష్, జీబ్రా ఫిష్, రకరకాల రంగుల్లో వివిధ సైజుల్లో మనకు చేపలు రకరకాలే కనిపిస్తాయి. చూడడానికి చాలా బాగుంటుంది. మనకు దాదాపు 40 minutes సబ్మెరైన్లో తీసుకెళ్ళి తిప్పుతారనమాట. అదొక యూజ్ఫుల్ మెమరబుల్ ట్రిప్ అది. ఆ తర్వాత మనం స్కూబా డైవింగ్ చేసే వాళ్లకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. మేము స్నార్క్లింగ్ చేసాము. నీళ్ళు మనకంటే దాదాపు 5 ఫీట్ల లోపలికి తీసుకెళ్తారు. అక్కడ నీళ్ళపైన మనం లైఫ్ జాకెట్ వేసి నీళ్ళపైన తేలినట్లయితే సముద్రం అడుగున ఉండే కోరల్స్, చేపలను మనం చూడొచ్చు. మనకు వీడియో తీస్తారు, ఫొటోస్ తీస్తారు. ఆ దృశ్యం చాలా బాగుంటుంది. అది కూడా చూడొచ్చు. ఇంకా రకరకాల గేమ్స్ ఉంటాయి. ఆడదలుచుకున్న వాళ్లకు బీచ్లో చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎలిఫెంటా బీచ్లో. ఎలిఫెంటా బీచ్ నుంచి మళ్ళీ రిటర్న్ మనము బోటు ద్వారానే, ఈ స్పీడ్ బోటు ద్వారానే హ్యావ్లాక్ బీచ్కి చేరుకోవాలి. అరగంట ప్రయాణం పడుతుంది. ఇది ఒక లైఫ్ టైంలో మెమరబుల్ ట్రిప్ అది. 15th మార్చ్ మేము నీలి ఐలాండ్కు బయలుదేరాము. క్రూజ్లో ప్రయాణం. ఇక్కడ కూడా 45 minutes పడుతుంది నీలి ఐలాండ్కు చేరుకోవడానికి. హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి నీలి ఐలాండ్కి చేరటానికి 45 నిమిషాల సమయం పడుతుంది. అక్కడ దిగిన తర్వాత ట్యాంక్
ట్యాంగో బీచ్ హోటల్కి చేరుకున్నాం. ట్యాంగో బీచ్ హోటల్లో మా బస. అక్కడ మేము అదంతా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసుకొని భరత్పూర్ బీచ్కి వెళ్ళాం. ఇక్కడ బీచ్ ఎంత బాగుంటుందంటే మనకు సముద్రము 3 రంగుల్లో కనిపిస్తుంది. బ్లూ కలర్లో సీ బ్లూ కలర్లో ఉంది, సీ గ్రీన్ ఉంటుంది, గ్రే షేడ్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచి చూసినా ఆ 3 రంగుల్లో సముద్రం కనిపిస్తుంది. ఎంత సమయమైనా ఆ బీచ్లో కూర్చొని చూడొచ్చు అన్నమాట. అక్కడి నుంచి మేము రాక్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాము. రాక్ బ్రిడ్జ్ చూసిన తర్వాత లక్ష్మణ్పూర్ బీచ్కి సన్సెట్ చూడ్డానికని వెళ్ళాము. సన్సెట్ అక్కడ చూడ్డానికి మాకు ఏమైందంటే క్రౌడ్స్ వచ్చాయి. అంటే కంప్లీట్గా చూడలేకపోయాము. లాస్ట్లో చూసాం, బాగుంది. మనకు 5:30 కల్లా సన్సెట్ అయిపోతుంది. 5:15 నుంచి స్టార్ట్ అవుతుంది. 5:30 కల్లా చీకటి పడిపోతుంది. 16th మార్చి రోజు మార్నింగ్ మేము బయలుదేరాం. నీలి ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్కి. తిరిగి మేము రిటర్న్ వెళ్ళడానికి ఇంకా పోర్ట్ బ్లేర్కి రావాలి. క్రూజ్లో 1 అవర్ ప్రయాణం ఇక్కడికి. ఆ క్రూజ్ నుంచి మేము హోటల్కి వెళ్ళాము. హోటల్లో మళ్ళీ కల్కి హోటల్లోనే స్టే చేసి మేము లంచ్ అదంతా కంప్లీట్ చేసుకొని చుడియా బీచ్కి బయలుదేరాము. దారిలో బయాలజికల్ పార్క్ ఉంటుంది. ఆ పార్క్ అన్ఫార్చునేట్లీ మండే రోజు క్లోజు. మేము అదే రోజు వెళ్ళాము, అది చూడలేకపోయాము. అక్కడి నుంచి చుడియా బీచ్లో సన్సెట్ చూడడానికి వెయిట్ చేసాము 1 అవరు. 5 o'clock నుంచి స్టార్ట్ అయింది. 5:15కి చాలా బాగా చూడగలుగుతామన్నమాట. ఈ బీచ్లో బాగుంటుంది. ఆ బీచ్లో మొసళ్ళు ఉంటాయని నీళ్ళల్లోకి ఎవరిని దిగనివ్వరు. మనం అక్కడ కూర్చొని చూడవలసిందే. సన్సెట్ చూసుకొని మళ్ళీ తిరిగి మేము కల్కి హోటల్కి బయలుదేరి వచ్చాము. 17th మార్నింగ్ మళ్ళీ మాకు రిటర్న్ హైదరాబాద్కి ఉంది. సో మార్నింగ్ హోటల్ వెకేట్ చేసి ఎయిర్పోర్ట్కి 11 కల్లా వెళ్ళిపోయాము. పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్కి. చెన్నైకి ఫ్లైట్ మాకు 1 o'clockకి, 1:30కి స్టార్ట్ అయిపోయి మేము 2 అవర్స్లో అంటే 4:30కి మళ్ళీ మాకు చెన్నై నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఉంది. 4 కల్లా అక్కడ దిగాము. 1/2 అవర్లో హైదరాబాద్ ఫ్లైట్ అది క్యాచ్ చేసి హైదరాబాద్కి 5:30 కల్లా చేరుకున్నాము. మా బ్యాగేజ్ అంతా రావడానికి 6 అయింది. సో 6 o'clockకి మళ్ళీ అందరము ఎవరిళ్ళకు వాళ్ళకు డిస్పర్స్ అయిపోయాము. ఇది మా అండమాన్ ప్రయాణం. చాలా బాగుంది. చూడదగ్గ ప్రదేశం అండమాన్. మొత్తం మనం ప్రయాణం అంతా నీళ్ళల్లోనే సాగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వెళ్తే అంత ఆనందంగా చూసి రావచ్చు. థ్యాంక్ యూ.